హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో టాప్ 20 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఏపీ డిఎస్సిలో వచ్చినటువంటి సైన్స్ బిట్స్. ఇందులో ఫిజిక్స్ అండ్ బయాలజీకి సంబంధించిన బిట్స్ అయితే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, జనవరి నెల చివర రాము వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిక్ మీటర్ రీడింగు 320 యూనిట్స్ మరియు ఫిబ్రవరి చివర 400 యూనిట్లు. ఒక యూనిట్కు 2.50 పైసలు వంతున ఫిబ్రవరిలో రాము వాళ్ళ తల్లిదండ్రులు చెల్లించవలసిన విద్యుత్ బిల్లు ఎంత? సో ఫ్రెండ్స్, ఇక్కడ జనవరి నెల చివర 320 యూనిట్స్ అయితే ఉంది, ఫిబ్రవరి చివర 400 యూనిట్స్. ఒక యూనిట్కు 2 రూపీస్ 50 పైస్ వంతున వాళ్ళు చెల్లించవలసిన అమౌంట్ ఎంత అంటే, ఇక్కడ 400 ఉంది, ఇక్కడ 320 కదా. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. 400 మైనస్ 320 చేస్తే మనకి 80 వస్తుంది. 80 యూనిట్స్. ఒక్కో యూనిట్కి 2 రూపీస్ 50 పైస్ అండి. సో ఇప్పుడు 80 ఇంటూ 2.50 చేస్తే మనకు 200 అయితే వస్తుంది. సో రాము వాళ్ళ తల్లిదండ్రులు చెల్లించవలసిన విద్యుత్ బిల్లు ఎంత అంటే ఆప్షన్ 1 200 రూపీస్. నెక్స్ట్ 1, పిన్ హోల్ కెమెరా తెరనందు తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుటకు కారణమైన కాంతి యొక్క లక్షణం ఏమిటి? పిన్ హోల్ కెమెరా తెరనందు ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది. దీనికి కారణం కాంతి యొక్క రుజుమార్గ ప్రయాణం. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ధ్వని ప్రసరణకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. ధ్వని ప్రసరణకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ 2, కణాలు తరంగం వెంట కదులుతాయి అనేది ధ్వని ప్రసరణకు సంబంధించి సరికాదు. ధ్వని ప్రసరణకు సంబంధించి సరైనవి కణాలు విరామ స్థానం నుంచి ముందుకు వెనుకకు కదులుతాయి. కణాలు తరంగం చలన దిశకు సమాంతరంగా కదులుతాయి. ధ్వని ప్రసరణకు యానకం అనేది అవసరం. నెక్స్ట్ 1, వస్తువుల చలనాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. వస్తువుల చలనాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ 4, ఆవర్తన చలనాలన్నీ కంపన చలనాలే అనేది సరికాదు. వృత్తాకార చలనాలన్నీ భ్రమణ చలనాలు. నెక్స్ట్ భ్రమణ చలనాలన్నీ వృత్తాకార చలనాలు కానవసరం లేదు. నెక్స్ట్ కంపన చలనాలన్నీ ఆవర్తన చలనాలే. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ 1, శర్మిష్ఠ రాశిలో గల నక్షత్రాల సంఖ్య. శర్మిష్ఠ రాశిలో గల నక్షత్రాల సంఖ్య ఆప్షన్ 2 6. నెక్స్ట్ 1, 0.2 మోల్స్ ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి. 0.2 మోలుల ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి ఎంత? దీనికి ఫార్ములా మోల్స్ ఇంటూ మోలార్ ద్రవ్యరాశి అండి, అంటే మోలార్ మాస్. ఇక్కడ మోల్స్ 0.2. సో ఇక్కడ మోలార్ ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశి ఎంత వస్తుంది అంటే 16 వస్తుంది, 16 గ్రామ్స్. ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8 అండి, దానికి సంబంధించి మోలార్ ద్రవ్యరాశి 16 అయితే వస్తుంది. సో 0.2 ఇంటూ 16 చేస్తే 16 2 32. ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 3.2 గ్రామ్స్ అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 3.2 గ్రామ్స్. నెక్స్ట్ 1, క్రింది వాటిలో ఒకటి రసాయన స్థానభ్రంశ చర్య. ఇందులో రసాయన స్థానభ్రంశ చర్య ఆప్షన్ 4, Zn + CuSO4 gives rise to ZnSO4 + Cu. నెక్స్ట్ 1, కోక్ను దీనిలో వాడుతారు. ఆన్సర్ ఆప్షన్ 3 స్టీలు తయారీ. స్టీలు తయారీలో కోక్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ 1, భౌతిక మార్పుకు సంబంధించి సరైన వాక్యం. భౌతిక మార్పుకు సంబంధించి సరైన వాక్యము ఆప్షన్ 4, ఈ భౌతిక మార్పులో కొత్త పదార్థాలు అనేవి ఏర్పడవు. నెక్స్ట్ 1, గ్యాస్ట్రిక్ రసం, వినిగర్, పాలుల pH విలువల ఆరోహణ క్రమం. ఆన్సర్ ఆప్షన్ 1, గ్యాస్ట్రిక్ రసం <, వినిగర్ <, పాలు. నెక్స్ట్ 1, ఆహార పదార్థ నమూనాని
సజల అయోడిన్ ద్రావణంతో పరీక్షించినప్పుడు ఆ పదార్థం ముదురు నీలి రంగులోకి మారింది. ఆ ఆహార పదార్థంలో అధికంగా ఉన్నది. ఆన్సర్ ఆప్షన్ 2 పిండి పదార్థం. ఆహార పదార్థానికి అయోడిన్ ద్రావణాన్ని కలిపినప్పుడు ఆహారం అనేది ముదురు నీలి రంగులోకి మారితే అది పిండి పదార్థాన్ని కలిగి ఉందని మనం నిర్ధారించవచ్చు. నెక్స్ట్ వన్, ఒక పుష్పాన్ని స్త్రీ పుష్పం అని గుర్తించుటకు దానికి ఉండవలసిన ముఖ్య లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 4 అండకోశం. అండకోశం ఉన్నట్లయితే అది స్త్రీ పుష్పం అని, కేసరావళి ఉంటే అది పురుష పుష్పం అని మనం నిర్ధారించవచ్చు. నెక్స్ట్ వన్, మట్టి రకాన్ని కనుగొనుటకు సీత ఆ మట్టి నమూనాలో ఒక స్తూపాన్ని తయారు చేసింది. క్రింది పరిశీలనల ద్వారా ఆ మట్టి తేలికపాటి వండలని నిర్ధారించుకుంది. ఆన్సర్ ఆప్షన్ 2 స్తూపంగా చేస్తున్న ప్రయత్నంలోనే విరిగిపోయింది కాబట్టి ఆ మట్టి అనేది తేలికపాటి వండలే అని సీత నిర్ధారించుకుంది. నెక్స్ట్ వన్, స్పష్టమైన కేంద్రకాన్ని ఎక్కువ జీవ పదార్థాన్ని కలిగి ఉండే సజీవ కణాలు ఈ కణజాలానికి చెందును. ఆన్సర్ ఆప్షన్ 4 విభాజ్య కణజాలం. నెక్స్ట్ వన్, శీతల ప్రాంతాలలో నివసించే జీవులు కలిగి ఉన్న అనుకూలనాలు. శీతల ప్రాంతాలలో నివసించే జీవులు కలిగి ఉన్న అనుకూలనాలు. ఆప్షన్ 3 కొవ్వు మరియు ఉన్ని పొరలు ఉత్తమ ఉష్ణ బంధకాలుగా పనిచేయడం. నెక్స్ట్ వన్, ప్రకటన రంగం వారు తమ నైపుణ్యం వలన ప్రజల ప్రవర్తనలను మార్చగలరు. ఈ రకమైన ప్రవర్తన దీనికి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 నిబంధన. నెక్స్ట్ వన్, వర్ణరహిత ప్లాస్టిడ్లు. ఇందులో వర్ణరహిత ప్లాస్టిడ్లు ఆప్షన్ 2 ల్యూకోప్లాస్టులు. క్రోమోప్లాస్టులు అనేవి వివిధ రంగులను కలిగి ఉంటాయి. క్లోరోప్లాస్టులు వీటినే పత్రహరితమని పిలుస్తారు. ఇవి ఆకుపచ్చ రంగులను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, శరీర భాగాలలోని కణాంతర అవకాశాలలో నీరు చేరి ఉబ్బినట్లుగా ఉండటానికి కారణమైన పోషకాహార లోపం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రోటీన్ల పోషకాహార లోపం. నెక్స్ట్ వన్, డార్విన్ పించ్ పక్షుల్లో గింజలను తినేందుకు అనువైన రకము. డార్విన్ పించ్ పక్షుల్లో గింజలను తినేందుకు అనువైన రకము. ఆప్షన్ 1 లార్జ్ గ్రౌండ్ పించ్లు. నెక్స్ట్ వన్, ప్రతీకార చర్యలో పాల్గొనని భాగం. ప్రతీకార చర్యలో పాల్గొనని భాగము. ఆప్షన్ 2 మెదడు. వెన్నుపాము, జ్ఞాననాడి, మధ్యస్థ నాడీ కణం ఈ 3 కూడా ప్రతీకార చర్యలో పాల్గొంటాయి. మెదడు అనేది ఇందులో పాల్గొనదు. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.